హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ సీజన్ 3 ఎపిసోడ్ 1 యొక్క బ్రేక్ డౌన్ని చూద్దాం. బేసికల్లీ ఈ ఎపిసోడ్ని చూసినంతసేపు కూడా ఇలాంటి ఒక స్టోరీకి గ్రీన్ లైట్ ఇచ్చే బదులు ఎవరిదైనా ఒంటేలు తాగడం బెటర్ ఏమో కదరా అనిపించింది నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఒక పవర్ రేంజర్స్, ఒక గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ని కలిపేసి అదే రొట్ట వింటర్ సోల్జర్ మూవీ రెఫరెన్స్లతో ఒక ఎపిసోడ్కి గ్రీన్ లైట్ ఇచ్చిన ఆ మహానుభావుడు ఎవడా అని నేను క్రెడిట్స్ని కూడా చూశాను ఇవాళ. ఈ కళాకాండాన్ని రచించింది ఏసీ బ్రాడ్లీ అండ్ బ్రయన్ ఆండ్రూస్. నిజం చెప్పాలంటే అసలు ఇందులో స్టోరీ ఏముందని ఇలాంటి స్క్రిప్ట్స్కి గ్రీన్ లైట్ వస్తుందంటే మార్వెల్ వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఎక్కువైపోయా లేక నేను చూడలేకపోతున్నానా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఖుషీ టీవీలో వచ్చే జాకీ చాన్ అడ్వెంచర్స్ యానిమేషన్ టీవీ షోలో కొన్ని ఎపిసోడ్స్కి రచయితగా, స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా అనుభవం ఉన్న బ్రయన్ ఆండ్రూస్ అయినా ఈ సిరీస్కి సహకారాన్ని అందించారని తెలిసి నమ్మలేకపోయాను నేనైతే. నాకు నోటి నుంచి బూతులు వస్తున్నాయి. ఇంకా మన ఛానల్ ఆడియన్స్లో కొంచెం కిడ్స్ కూడా ఉన్నారని ఇలా చెప్పాల్సి వస్తుంది. కానీ నేను నా 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్లో పేపర్లు ఫిల్ చేయడానికి రాసిన స్టోరీలు ఎంతకన్నా చాలా గ్రాండీర్గా ఉండేవి. దీనికి మళ్ళీ బ్రేక్ డౌన్ చేస్తున్నందుకు వచ్చే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది వర్ణించాలంటేనే యూట్యూబ్ గైడ్లైన్స్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. వాట్ ఎవర్, ఇలాంటి కళాకాండాన్ని బ్రేక్ డౌన్ చేస్తే చూద్దామని వచ్చిన మీకోసం లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. ఎపిసోడ్ని ఓపెన్ చేస్తే ఈ యానిమేటెడ్ వరల్డ్లో ఒక యానిమేటెడ్ షోలో ఒక ఎపిసోడ్ ఇంట్రోని చూపిస్తారు. అవెంజర్స్ అందరూ కలిసి అల్ట్రాన్ని ఫైట్ చేసి ఓడించాక ఆ రేజ్లో ఉన్న బ్యానర్ మాన్స్టర్స్ని అన్లీష్ చేశాడని నరేషన్ వస్తుంది. ఆ మాన్స్టర్స్ యొక్క సోల్ పర్పస్ ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడం అని, అండ్ ఆ మాన్స్టర్స్ని ఆపటానికి ఐరన్ మ్యాన్కి ఒక ఐడియా వచ్చిందంటూ మెగాజార్డ్స్ బ్లూ ప్రింట్ని చూపిస్తూ ఉండగా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో ఆ ఎపిసోడ్ ఆగిపోయి యాక్చువల్ వరల్డ్లోకి వస్తుంది వ్యూ పాయింట్. ఆ నెక్స్ట్ వచ్చే వాట్ ఇఫ్ ఇంట్రోలో మనకి సేమ్ అదే ఓల్డ్ స్టైల్లో ఉన్నప్పటికీ కూడా ఫుటేజ్ చేంజ్ అవుతుంది. వైట్ మెగా హల్క్ని, అగాతాని ఈ సీజన్ 3లో కనిపించబోయే కొత్త క్యారెక్టర్స్ని పెట్టి ఎడిట్ చేశారు. కట్ చేస్తే వింటర్ సోల్జర్ ఆన్ ద లెఫ్ట్ రన్నింగ్ సీన్. కాకపోతే ఇక్కడ శామ్ ప్లేస్లో బ్యానర్, స్టీవ్ ప్లేస్లో శామ్ ఉంటాడు. ఆ రన్నింగ్ అయిపోయాక బ్యానర్ని కలిసి స్ట్రెస్ రిలీవ్ అవ్వటానికి కార్డియోలు, యోగాలు చేయడమే కాకుండా నీ లోపలన ఉన్న బాధని, భయాన్ని కూడా ఎవరితో అయినా షేర్ చేసుకొని చెప్పి తన యొక్క వెల్నెస్ సెంటర్కి తీసుకెళ్తాడు. ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యి వాళ్ళ బాధలను చెప్పుకుంటారు అన్నట్టు ఈ ఎంపతి ఎక్స్చేంజ్ సెంటర్ని శామ్ రన్ చేస్తున్నాడు అన్నట్టు చూపించారు. వింటర్ సోల్జర్లో కూడా గ్లిమ్స్ ఇచ్చారు అంతే, ఇక్కడ ఎక్కువ రివీల్ చేశారు. అయితే బ్యానర్ హల్క్గా మారినప్పుడు అందరి కళ్ళలో కనిపించే ఆ భయం తను ఒక ఈవిల్ బీయింగ్గా ఫీల్ అవుతున్నారనే థాట్ని సహించలేకపోతున్నా అని చెప్తాడు. శామ్ బ్యానర్ని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఒక మూమెంట్లో యాక్సిడెంటల్గా హల్క్గా మారిపోతాడు. అక్కడ కూడా శామ్ భయపడకుండా ఉన్నప్పటికీ కంట్రోల్ అవ్వలేకపోయాననే ఫీలింగ్తో హల్క్ ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోయి తన పైన తానే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాడు హల్క్ యొక్క కాన్షియస్నెస్ని చంపేయటానికి. గామా రేడియేషన్ అబ్జర్ప్షన్ వల్లనే హల్క్గా మారాను, ఆ రేడియేషన్ డోసేజ్ని పెంచి మళ్ళీ ఎక్స్పోజ్ అయితే హల్క్ చనిపోతాడని ఆలోచించి ఈ ఎక్స్పెరిమెంట్ తనకి తానే చేసుకోగా బ్యానర్ బాడీలో ఉన్న హల్క్ కాన్షియస్నెస్ చనిపోవడం అటు ఉంచితే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వలన ఒక గామా బీయింగ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది బ్యానర్ బాడీలోంచి. అది ఎపెక్స్ ప్రెడేటర్ అయిపోతుంది. చూడటానికి గాడ్జిల్లా లానే ఉంది. ఇంత దరిద్రపు క్రియేటివిటీ నేను ఎక్కడా చూడలే బాబోయ్. ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్రూస్ బ్యానర్ ఎవరికి కనిపించకుండా డిసపియర్ అయిపోతాడు, జస్ట్ యాజ్ ఇన్ 2012 అవెంజర్స్ మూవీ. అండ్ బ్యానర్ చేసిన ఈ పని వలన వచ్చిన ఈ డ్యామేజ్ని చూసి శామ్ కూడా బ్యానర్ గురించి పట్టించుకోడు. అయితే బ్యానర్ వలన క్రియేట్ అయిన ఆ ఎపెక్స్ ప్రిడేటర్ తిరిగి హల్క్ క్లోన్స్ ఆర్మీని క్రియేట్ చేస్తుంది, జస్ట్ లైక్ డీసీలో డార్క్ సైడ్ డూమ్స్డే క్లోన్స్ని క్రియేట్ చేసినట్టుగా. వీళ్ళు కేయోస్ని క్రియేట్ చేస్తారు, అవెంజర్స్ ఆపడానికి ట్రై చేస్తారు. ఇక్కడ అన్నిటికంటే స్క్రాప్ ఐడియా ఏంటంటే థార్ కూడా హల్క్ బస్టర్ వేసుకుంటాడు. దేనికంటే వీళ్ళు అండ్ హల్క్ బస్టర్ సూట్ యొక్క సైజ్కి మ్యాచ్ అయ్యే మియోనీర్ ఉంటుంది. ఒరిజినల్ మియోనీర్ చిన్నదైనా ఉరు మెటల్తో ఎన్హాన్స్మెంట్స్తో ఉంటుంది. అది గొప్పదా, ఈ మెటల్ ఎలా గొప్పదా? బుద్ధి లేకుండా గాడ్ ఆఫ్ థండర్కి మెగాజోడ్ ఆర్మర్ అవసరం ఏముందిరా? ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. సరే, కమింగ్ బ్యాక్, కట్ చేస్తే థార్ వాళ్ళని డిఫీట్ చేయడం అవ్వలే అంట, కానీ శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా లీడర్షిప్లో మాత్రం ఎవ్రీ లాస్ట్ వన్ ఆఫ్ ది బీస్ట్స్ని ఎర్త్ నుంచి తరిమి కొట్టేశారంట. ఏ మాట్లాడలేదే మీ బాబు నాన్నరా, నిన్ను కాదు అంత తెచ్చి చదివించా చూసావా? వేస్ట్.
ఇది చూడడానికి నాకు, వినడానికి మీకు ఎలా ఉంది అసలు? సర్లే, వెనక్కి వచ్చేద్దాం. ఈ మెగాజోడ్స్ కూడా ఆ బీస్ హైట్కి ఉండవు కానీ ఓడించేశారు. అదే మార్వెల్ సిక్కు. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఆడియన్స్ మరీ ఇంత ఎర్రి ఫ్లవర్స్లా కనిపిస్తున్నారా మీకు? ఎరా మార్వెల్ అసలు ఎట్టిపోతున్నావురా నువ్వు? నిన్ను నమ్ముకుని ఎంతమంది ఉన్నానురా? బా, అది వదిలేద్దాంలే. మూవింగ్ ఆన్. చాలా ఏళ్ళు సస్పెన్స్ తర్వాత ఫ్రమ్ ద ఓషన్ ఫ్లోర్ మళ్ళీ గామా రేడియేషన్ స్పైక్ అయ్యి అక్కడికి వెళ్ళి చూస్తే ఈ బీస్ థౌజండ్స్లో ఉంటాయి అండ్ ఆ ఎపిక్స్ ప్రెడేటర్ కూడా ఇంకా బతికే ఉంటుంది. ఇక్కడ మోనికా ర్యాంబో ఏం చేస్తుందంటే శామ్కి తెలియకుండా బకీకి చెప్పి బ్రూస్ బ్యానర్ లొకేషన్ని కనుక్కో అని చెప్తుంది. వీళ్ళు ఆ విజువల్ని చూసి షాక్ అయ్యి బ్యానర్ని రీచ్ అవ్వాల్సిందే అని చెప్పి ఆ లొకేషన్ని శామ్కి ఇచ్చి వెళ్ళి కలవమనగా శామ్ వెళ్తాడు. అతను ఉండేది ఒక అబాండెండ్ ఐలాండ్లో వరల్డ్ వార్ టైంలో న్యూక్లియర్ మిసైల్స్ని క్యారీ చేస్తూ కూలిపోయిన ఒక ప్లేన్లో. తను హల్క్గా మారాలని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా లేదు అని చెప్పి ఒక సూపర్ మెగాజోడ్ ప్రోగ్రామ్కి ఫ్రేమ్వర్క్కి కోడ్ రాసా అంటూ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి దొబ్బే అంటాడు సింపుల్గా. ఆ పెన్ డ్రైవ్ తీసుకుని 2 చేతులు జేబులో పెట్టుకుని న్యూయార్క్కి వస్తాడు. అప్పటికే ఈ బీస్ట్ ఇన్వేషన్ స్టార్ట్ అయిపోద్ది. సో బ్యానర్ ఇచ్చిన ఆ పెన్ డ్రైవ్ని యూజ్ చేసి ఆ మెగాజోడ్స్లో ఉన్న మూన్ నైట్, షాంగ్‌చి, షూరీ, రెడ్ గార్డియన్ అండ్ అతని వైఫ్ మెలినా, శామ్ విల్సన్ వాళ్ళ మెగాజోడ్స్ని కలిపి ఒక సూపర్ మెగాజోడ్గా ఫామ్ చేస్తారు. ఇది కూడా ఆ ఎపిక్స్ ప్రెడేటర్కి ఈక్వల్ కాదు. 2 సైడ్స్ కూడా పవర్ బ్యాలెన్స్ అవ్వట్లే అనే టైంకి బ్యానర్ ఆ ప్లేన్లో ఉన్న న్యూక్ బాంబ్ని తీసుకొచ్చి న్యూయార్క్ పైన క్రాష్ అవుతాడు. కట్ చేస్తే బ్యానర్ కూడా ఆ న్యూక్లో ఉన్న గామా రేడియేషన్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసి మెగాహల్క్ అయిపోతాడు. తెలిసిందేగా, ఈ మెగాహల్క్ అండ్ ఎపిక్స్ ప్రెడేటర్ కొట్టుకుంటారు అండ్ అఫ్ కోర్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ హల్కే గెలుస్తాడు. ఆ బీస్ అన్నీ కూడా గాడ్జిల్లాకి సారీ మెగాహల్క్కి బౌ చేస్తాయి. వీళ్ళ దగ్గరికి మెగాహల్క్ వస్తుండగా అందరూ వరి అవుతుంటారు. శామ్ మాత్రం మాట్లాడడానికి ట్రై చేసి నేను నిన్ను చూసి భయపడట్లేదు, నువ్వు నా ఫ్రెండ్వి, అలాగే నేను నీకు కూడా అంటూ మాట్లాడగా మెగాహల్క్ ఆ బీస్ట్ని తీసుకుని ఓషన్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నట్టుగా చూపించి ఈ ఎపిసోడ్ని అయితే ముగించేశారు. చేతులు దులిపేసుకున్నారు. సీన్ టు సీన్ నాకైతే గాడ్జిల్లా అండ్ పవర్ రేంజర్స్ని చూసినట్టే ఉంది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మిస్ అయిన డీటెయిల్స్ అయితే ఉండుండొచ్చు, కానీ నాకైతే నార్మల్గా ఎపిసోడ్ని చూస్తుంటేనే ఒక డిస్గస్ట్ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ డీటెయిల్స్ అంటే బేసిక్ ఇంట్రెస్ట్ కూడా రాలే నాకు. మీకు కనిపించిన డీటెయిల్స్ గురించి కూడా కామెంట్ చేయండి. సరే, మేము మిస్ చేసే ఉంటాము, చూద్దాం అసలు ఎక్కడ వాట్ ఇఫ్ సీజన్ 1, ఎక్కడ వాట్ ఇఫ్ సీజన్ 2, ఎక్కడ వాట్ ఇఫ్ సీజన్ 3. రోజుకి ఇలా కిందకి పడిపోయే గ్రాఫ్ని చూసి చిరాకు వస్తుంది. అబ్బా, చెప్పడానికి కూడా ఏం లేదు, ఇక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.